ముందుగా అందరికీ నమస్కారము. ఈరోజు వీడియో ఏంటి అంటే మన యూట్యూబ్ ఛానల్ జర్నీ అనేది చూద్దాము. అంటే మనము యూట్యూబ్ ఛానల్ పెట్టేసి దాదాపు దగ్గర 3 years అవుతుంది. ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మొన్నే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా మనల్ని అప్రోచ్ అయ్యి మంచిగా కంగ్రాచ్యులేషన్స్ విషెస్ తెలిపారు. బాగా చేస్తున్నావు, నువ్వు మంచిగా ఇలానే ఎదగాలి అని చెప్పేసి చాలామంది ప్రోత్సహించడం కూడా జరిగింది. మన ఛానల్కి ఎనర్జెటిక్ డైనమైట్ ఇట్స్ యువర్స్ హిమనీష్ అనే ఛానల్కి. ఇక్కడ మనకు చూసినట్టయితే కనుక సెలబ్రిటీస్ కూడా ప్రతి ఒక్కరు మన అగిపెట్టి మచ్చ కానివ్వండి, ఉప్పల్ బాలు కానివ్వండి, లేదు అంటే కనుక మన కాగజ్ నగర్ సాయి కానివ్వండి, రాకేష్ మాస్టర్ గారు కానివ్వండి, లాస్ట్ ఇయర్ మొన్న ఈ మధ్య మన ఆఫీస్లో మేమందరం మాట్లాడుకుంటూ ఉంటే మా కొలీగ్స్ కూడా మంచిగా ఎంకరేజ్ చేశారు. నువ్వు ఇలానే పెద్ద సెలబ్రిటీ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాం అని నన్ను ప్రోత్సహించడం జరిగింది. మంచిగా అప్రిషియేషన్స్ అయితే వస్తున్నాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మొన్న ఈవెన్ ఫేమస్ యూట్యూబర్స్ అయిన చాలామంది మన నవీన్ పూల్చొక్క అన్న కానీ చాలామంది ఇంకా వేరే నా అన్వేషణ ఛానల్ ఓనర్ అన్వేష్ కానీ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా ఇలా చాలామంది ఫేమస్ సబ్స్క్రైబర్స్ నాకు ప్రోత్సహించడం జరిగింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మొన్న ఈ మధ్య నేను కూడా చాలామంది సెలబ్రిటీస్ని నా ఛానల్కి ఇంటర్వ్యూకి పిలిచాను. వాళ్ళ బిజీ షెడ్యూల్స్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఈవెన్ సుమన్ టీవీ వాళ్ళు కూడా వస్తామని చెప్పారు ఇంటర్వ్యూకి. కానీ నా బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు రాలేకపోయారన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయము, నేను మొన్న హైటెక్ సిటీలో అలా వెళ్తుంటే TV9 యాంకర్ ఒక ఆమె కనపడి TV9కి మీరు ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారు అని అడిగారు. నేను నా టైంని నా షెడ్యూల్స్ని నా PAతో మాట్లాడి చెప్తాను మేడం అని చెప్పాను. అవునా, నిజమా? ఇంకోటి మన వీడియోస్ చూసినట్టయితే కనుక నేను ప్రతి రంగంలోనూ వీడియో అనేది చేశాను. ఏమిటండి మీరు మాట్లాడేది? అటు డ్యాన్స్ అయితేనేమివ్వండి, అటు పాటలు అయితేనేమివ్వండి, అటు కామెడీ అయితేనేమివ్వండి, ఇంకోటి అయితేనేమివ్వండి, ప్రతి ఒక్క వీడియోలు చేసిన నేను. మనము ఇంకోటి చూసినట్టయితే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, అందరు వినాలా. ఏంటంటే మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీమ్స్ మీట్ అంటే ఫేమస్ యూట్యూబర్స్ అందరినీ పిలిచారు. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. మంచి విషయం చెప్పినప్పుడు చప్పట్లు కొట్టాలా కొట్టకూడదా అని ఆలోచిస్తున్నాను. కానీ నేను ఆఫీసు పనుల్లో వర్క్లో బిజీ అయ్యి వెళ్ళలేకపోయాను. యాక్చువల్ అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఆడియో ఫంక్షన్కి నన్ను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నన్ను కూడా ఇన్వైట్ చేశారు. మన విశ్వక్సేన్ అన్న కానీ, అక్కడ ప్రముఖులు అంజలి కానీ, నేహా శెట్టి కానీ అందరూ. బట్ నేను వెళ్ళలేకపోయాను. నేను ఇలానే మీకు ప్రతి ఒక్క వీడియోసు ప్రతి ఒక్కటి నా సాయశక్తుల ప్రయత్నించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ అందిస్తూ మిమ్మల్ని బాగా నా సబ్స్క్రైబర్స్ని నా ఫ్యాన్స్ని నేను ఎప్పుడు హర్ట్ చేయనని మాటిస్తూ మాకు నమ్మకం లేదు, ఏమనుకో ముందుకు సాగుతున్నాను. ఇట్లు మీ ఎనర్జెటిక్ డైనమైట్. ప్లీజ్ టు ఛానల్ మై సక్రపారా